వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అప్రూవర్ దస్తగిరి ఆయన భార్య షబానాను విచారిస్తున్నారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. కడప సెంట్రల్ జైల్లో ఈ విచారణ కొనసాగుతోంది. 2023 నవంబర్ 28న జైల్లో దస్తగిరిని బెదిరించిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి పేరు ప్రస్తావనకు తెచ్చాడు దస్తగిరి. తమకు అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్లు ఇస్తామని దస్తగిరి ఫిర్యాదు చేశాడు. మాట వినకపోతే బయటికి రాగానే చంపేస్తామని బెదిరించారని దస్తగిరి ఆరోపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కడప జైల్లో దర్యాప్తు చేస్తోంది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. ఈ విచారణకు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా హాజరయ్యారు. దస్తగిరిని బెదిరించిన సమయంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు బీటెక్ రవి. ఆయనిచ్చిన వాంగ్మూలం నమోదు చేశారు. దస్తగిరి ఫిర్యాదుతో మరోసారి సంచలనం సృష్టించింది వివేక హత్య కేసు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అప్రూవర్ దస్తగిరి ఆయన భార్య షబానాను విచారిస్తున్నారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు ఫోన్ లైన్ లో. రమేష్, కడప సెంట్రల్ జైల్లో మూడోసారి కర్నూలు ఎస్పీ విచారణ చేపట్టారు. ఎందుకంటే గతంలో వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరిని 20 కోట్లు ఇస్తాం, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు ఆయన అప్పట్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ అంశం పైన ఇప్పుడు దస్తగిరితో పాటు ఆయన భార్య షబానాను కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అంటే మనం చూసినట్లయితే ఇప్పటికే దస్తగిరి తనపై బెదిరింపులు వస్తున్నాయి, తాను తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తాం లేదా 20 కోట్ల డబ్బులు ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని ప్రభుత్వానికి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి సమగ్ర విచారణ జరపడం కోసం నలుగురితో కూడినటువంటి కమిటీ నియామకం చేసింది. అయితే ఈ కమిటీకి సంబంధించినటువంటి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ కమిటీకి పూర్తి స్థాయిలో లీడ్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో విచారణ అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికి 2 సార్లు సెంట్రల్ జైల్లో ఏం జరిగింది, ఆ రోజు ఎవరెవరు సెంట్రల్ జైలు లోపలికి వచ్చారు అన్నటువంటి కోణంలో పూర్తిగా సీసీ ఫుటేజ్ ఆధారంగా సాక్ష్యాధారాలను కూడా ఇప్పటికే ప్రాథమికంగా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు మనం తీసుకున్నట్లయితే అటు దస్తగిరితో పాటు అతని భార్య అయినటువంటి షబానాను కూడా ప్రత్యక్షంగా విక్రాంత్ పాటిల్ స్వయంగా విచారణ జరుపుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు సెంట్రల్ జైల్లో ఏం జరిగింది, ఎన్ని గంటలకు దేవిరెడ్డి శంకరెడ్డి కొడుకు సెంట్రల్ జైల్లోకి వచ్చాడు, అక్కడ కలిసిన తర్వాత ఇద్దరి మధ్య ఏ అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది అన్నటువంటి అంశాలను పూర్తిగా వారు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జైలు బయట అదే రోజు దస్తగిరిని కలవడానికి వెళ్ళినటువంటి షబానాతో దస్తగిరి ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించాడు, తమ అడ్వకేట్ కి ఏ అంశాలను చెప్పమని చెప్పాడు అనేటువంటి అంశాలను కూడా వారు తెలుసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరిపై ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. ఆ ఒత్తిడి నుంచి తనకు రక్షణ కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ అనేటువంటి కాస్తంత వేగవంతంగా జరుగుతుందని చెప్పవచ్చు. స్వాతి, రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అప్రూవర్ దస్తగిరి ఆయన భార్య షబానాను విచారిస్తున్నారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. కడప సెంట్రల్ జైల్లో ఈ విచారణ కొనసాగుతోంది. 2023 నవంబర్ 28న జైల్లో దస్తగిరిని బెదిరించిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి పేరు ప్రస్తావనకు తెచ్చాడు దస్తగిరి. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్తే 20 కోట్లు ఇస్తామని దస్తగిరి ఫిర్యాదు చేశాడు. మాట వినకపోతే బయటకు రాగానే చంపేస్తామని బెదిరించారని దస్తగిరి ఆరోపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కడప జైల్లో దర్యాప్తు చేస్తోంది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా హాజరయ్యారు. దస్తగిరిని బెదిరించిన సమయంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు బీటెక్ రవి. ఆయన ఇచ్చిన వాంగ్మూలం నమోదు చేశారు. దస్తగిరి ఫిర్యాదుతో మరోసారి సంచలనం సృష్టించింది వివేక హత్య కేసు.